గోవిందరాజు గంగరాజు గారు స్వాన్ బ్రాండ్ పెన్ వాడేవారట. అందుకే కలం పేరుని హంసలేఖినిగా పెట్టుకున్నారట. పెద్దలు పేరుని మార్చి 4 అక్షరాల హంసలేఖగా మార్పు చేసేశారు. ముత్యమంత ముద్దు సాంగ్స్ కంపోజిషన్ టైంలో ఈ విషయం తెలుసుకున్న వేటూరి గారు, బాలు గారు, జానకి గారు పాడినటువంటి ఒక యుగళ గీతంలో హంసలేఖ పేరుని చాలా అర్థవంతంగా ప్రయోగించారు. ఆ పాటకు అంత మధురంగానూ స్వరాల్ని అందించారు హంసలేఖ గారు. ఆ సినిమాకి మూలం యండమూరి వీరేంద్రనాథ్ గారి థ్రిల్లర్ నవల కావచ్చు, కానీ ఈ పాట వింటుంటే మనం పొందేటువంటి థ్రిల్లే వేరుగా ఉంటుంది. కారుణ్య అండ్ సునీత ఈ పాటని పాడడానికి వేదికపైకి వస్తున్నారు. వారికి ఆహ్వానం పలుకుదాం. ప్రేమలేఖ రాశ నీ కంది ఉంటదే, పూల బాణమేస ఎద కంది ఉంటదే, నీటి వెన్నెల వేడెక్కుతున్నది, పిల్లగాలికి పిచ్చెక్కుతున్నది, మాఘమాసమా వేడెక్కుతున్నది, మల్లెగాలికే వెర్రెక్కుతున్నది, వస్తే కిస్తే వలచి వందనాలు చేసుకుంటా, హంసలేఖ పంప నీ కంది ఉంటది, పూల పక్క వేస అది వేచి ఉంటది. ఆడ సొగసు ఎక్కడుందో చెప్పనా, అందమైన పొడుపు కథను విప్పనా, కోడిగాడి మనసు తీరు చెప్పనా, కొంగు చాటు కృష్ణ కథలు విప్పనా, సత్యభామ అలకలన్ని పలకరింతలి అన్నాడు ముక్కు తిమ్మనా, మల్లి తోట కాడ ఎన్ని రాసలీలలు అన్నాడు భక్త పోతనా, వలచి వస్తినే వసంతమాడవే, సరసమాడిన క్షమించలేనురా, వలచి వస్తినే వసంతమాడవే, సరసమాడిన క్షమించలేనురా, కృష్ణా గోదావరిలో ఏది బెస్ట్ చెప్పమంట, హంసలేఖ పంప నీ కంది ఉంటది, పూల బాణమేస ఎద కంది ఉంటది. ఎదుగుతున్న పైరు పచ్చనా, పైట కొంగు జారకుండా నిలుచునా, సినిమాల కథలు వింటే చిత్తు కానులే చాలించు నీ కథాకళి, ఆడవారి మాటకు అర్థాలే వేరులే అన్నాడు గ్రేట్ పింగళి, అష్టపదులతో అలాగ కొట్టకు, ఇష్ట సఖివని ఇలాగ వస్తినే, అష్టపదులతో అలాగ కొట్టకు, ఇష్ట సఖి
సఖివని ఇలాగ వస్తినే నుయ్యో గుయ్యో ఏదో అడ్డదారి చూసుకుంటా ప్రేమ లేఖ రాశ నీకంది ఉంటదే పూల పక్క వేసా అది వేచి ఉంటది అబ్బాయి అస్సలు ప్రేమలేఖ రాజా ప్రేమలేఖ అని ఏదో మాట్లాడుతున్నాడు. ఆ ప్రేమలేఖ ఇదిగో అందింది. ఎక్కడి నుంచి? ప్రియాతి ప్రియమైన కారుణ్య గారికి ప్రేమపూర్వకమైనటువంటి నమస్కారాలతో తెలియచెప్తుంది ఏమనగా, మీ ప్రేమలేఖ మాకు అందినది. మీరంటే నాకు ఫుల్ స్టాప్ కామా ఎక్స్క్లమేటరీ మార్క్ క్వశ్చన్ మార్క్ 4×2/3-420. ఓకే, ఈ భాష మీకే అర్థం కావాలి. ఏమిటో నాకు అర్థం కావట్లేదు. ఎక్కువ భాష తెలిసినట్టుంది. ఇకైనా మన సంగతి మీ నాన్నగారికి చెప్పి, ముందు వరుసలో కూర్చున్నటువంటి మీ నాన్నగారికి, అలాగే పక్కనే నవ్వుతున్నటువంటి బాలుగారికి అది ఈ విషయాన్ని తెలియచెప్పి మన కథని ముందుకు నడిపించవలసిందిగా ప్రార్థన. ఇట్లు, అదేంటి పేరు XXX అని రాశారు. పూల పక్క ఇంకే పేరు దొరకలేదా మీకు? తెనాలి డబుల్ హార్స్ మినపగుళ్ళు కూడా ఉన్నాయి. జస్ట్ శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారి స్వరకల్పనలో బాలసుబ్రహ్మణ్యం గారు పాడినటువంటి ప్రతి పాట చిరస్మరణీయమే. ఆ ఇద్దరి కలయికలో సిరివెన్నెల సీతారామశాస్త్రి గారి సాహిత్యం జతపడితే చాలు, ఆ పాటకు నంది పురస్కారం రావాల్సిందే. అలాంటి మధురమైన మనసులకి హత్తుకునే నేపథ్య గీతమే శుభలగ్నం చిత్రంలో బాలుగారు ఆలపించిన ఈ హృదయ గీతం. ఇప్పుడు ఆ పాటని బాలుగారు ఆలపిస్తేనే ఎదురుగా కూర్చున్నటువంటి స్వరకర్త శ్రీ ఎస్వి కృష్ణారెడ్డి గారికి ఆనందం, అలాగే మనందరికీ కూడా మహదానందం. ఆహ్వానించేద్దాం మరి శ్రీ ఎస్పి బాలసుబ్రహ్మణ్యం గారిని. చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక బ్రతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే బతుకంతా బలి చేసే పేరాశను ప్రేమించావే వెలుగుల్నే వెలివేసి కలలోనే జీవించావే అమృతమే చెల్లించి ఆ విలువదో హలాహలం కొన్నావే అతి తెలివితో కురిసే ఈ కాసుల జడిలో తడిసి నిరుపేదైనావే చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక
అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో అనురాగం కొనగలిగే ధనముందా ఈ లోకంలో మమకారం విలువెంతో మరిచావా సిరిమైకంలో ఆనందం కొనలేని ధనరాశితో అనాథగా మిగిలావే అమావాసలు తీరా నువ్వు కను తెరిచాక తీరం కనబడదే ఇంకా చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినావే ఎడారంటి ఆశల వెనక మంగళసూత్రం అంగడి సరుక కొనగలవా చేజారాక లాభం ఎంతొచ్చిందమ్మ సౌభాగ్యం అమ్మేశాక చిలక ఏ తోడు లేక ఎటే బొమ్మ ఒంటరి నడక తెలిసి అడుగేసినవి ఎడారంటి ఆశల వెనక అలా ఇలాంటి సందర్భం వచ్చినప్పుడు మళ్ళీ ఇంకొకసారి మీకు సీతారాముడికి ఇద్దరికీ కలిపండి ధన్యవాదాలు చెప్తున్నాను. ఇక్కడ ఎంత కాంప్లికేట్ అన్నా చేయొచ్చు, దీన్ని ఎంత సీరియస్గానన్నా పాటను పెట్టచ్చు. సింపుల్, వెరీ సింపుల్, అలా నల్లేరు మీద బండిలాగా సాగిపోయేటటువంటి మెలడీ చేశారు. ఇట్స్ అ బ్యూటిఫుల్ సాంగ్. థ్యాంక్ యూ. ఈ పాటకు నన్ను అనుకున్నందుకు మీకు నేను ధన్యవాదాలు.